నవ్వొస్తుంది ఎందుకంటే ఏదో అనుకుంటే ఏదో అయింది. సో ఇప్పుడైతే ఫస్ట్ మా వర్షి టేస్ట్ చేస్తాడు. సో ఇప్పుడైతే హలో అందరికి. సో ఇవాళ ఏంటంటే మేము కొత్త స్టవ్ తెచ్చుకున్నాం. సో అందుకని జస్ట్ సెంటిమెంట్స్ కదా. కాకపోతే మామూలుగా ఏంటంటే ఇప్పుడు మా అమ్మ ఏవైనా కొత్త వస్తువులు తెస్తే ఇలా చేసేది, అలా నాకు అలవాటు అయిపోయింది. నేను యాక్చువల్గా పెద్ద స్టవ్ తెచ్చుకుందాం అనుకున్నా. సో కిచెన్ రూమ్ లా బండ్ అనేది కొంచెం చిన్న ఉంది, అందుకని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే పాలు పొంగిద్దాం అయితే అనుకున్నా. జస్ట్ ఊరికే మొత్తం చెప్పేసి ఈరోజు ఆర్థిక వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళారు. ఆర్థిక వర్షి అందుకని చెప్పేసి అయితే ఈరోజు మంచిగా ముందుగా పాలైతే వేడి చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ అయితే స్వీట్ ఐటెం కోసం అయితే ఫస్ట్ పక్కనే పెట్టుకున్నా. కాకపోతే ఏమంటే ఫస్ట్ పాలు పొంగియాలని చెప్పేసి అయితే పాలు పొంగిన తర్వాత అయితే నెక్స్ట్ కార్యక్రమం స్టార్ట్ చేస్తా. ఓకే, అందరు వెయిట్ అండ్ సీ. పాలు అయితే వేడైతున్నాయి చూస్తుందా, పొంగైతే వస్తుంది. ఇక్కడ వాయికి వస్తున్నాయి. పాలస్మల్ ఏమైంది మా చేతి దగ్గరికి. సో పాలైతే 2 minutes లో పైకి వచ్చేసినాయి. సో పొగలు కక్కుతున్నాయి ఫుల్గా. జస్ట్ అలా బయటికి వచ్చేస్తే ఇంకంతే పాలు పొంగడం అయితే అయిపోతుంది. సో స్మెల్ మాత్రం భలే వస్తుంది. ప్యాకెట్ స్మెల్ అయితే ఇంత వస్తుంది. బరేపాల స్మెల్ అయితే నాకు అస్సలు నచ్చదు. ఇది అలవాటు అయ్యింది అందుకని అనుకుంటున్నా. అందుకని చెప్పేసి ఇది మొత్తం సైడ్లకు అయితే కట్ చేసుకున్నాము. ఇదంతా అవసరం లేదు, జస్ట్ సో మొత్తం మిక్సీలో అయితే వేస్తున్నా. ఇందులో మిల్క్ షుగర్ కూడా యాడ్ చేయాలి. సో ఇప్పుడైతే కొద్దిగంతా షుగర్ కూడా వేసుకొడుతూనే వేసారు. స్వీట్ బెల్లం యూజ్ చేద్దాం అనుకున్నా. సో ఇది మళ్ళీ బెల్లం దగ్గర వస్తుందో రాదో అని చెప్పి చాలా స్వీట్ పిల్లలు ఉన్నారు. సో ఆ వేడైన తర్వాత పాలు అయితే దీంట్లో వేసి మిక్స్ అయితే వేద్దాం. మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటో చూపిస్తా. కమాన్ కమాన్. ఆల్మోస్ట్ పైన వరకు వచ్చినాయి, బాగా ఉడుకుతున్నాయి కానీ కొంచెం పైకి రావచ్చు కదా. సో పాలైతే చూస్తుండగానే పొంగైతే వచ్చింది. జస్ట్ సెకండ్స్లలో పొంగిపోతుంది అంతే. అది చూస్తుంటే పాలను చూసుకుంటా పాలు పొంగే వీడియో తీయడం అనేది స్కిప్ చేసేసింది. ఆ పాలను చూసుకుంటా ఫోన్ సరిగా పెట్టుకోలేదు చూసారా. కరెక్ట్ అది పొంగేదే సెకండ్స్లలో, అది మిస్ అయింది. ఏం పర్లేదు, పాలైతే పొంగిపోయినాయి, హ్యాపీ. సో పాలు పొంగిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం స్వీట్ ఐటమ్. సో ఇప్పుడు స్వీట్ ఐటమ్ చేయడానికి అయితే నెక్స్ట్ ప్రాసెస్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ పాలు అనేవి మనం చల్లార్చుకుందాం. సో కొంతసేపులో అయితే ఒక 5 minutes అలా ఫ్యాన్ కింద పెట్టేస్తే మనకి పాలు అయితే చల్లారిపోతాయి. సో అంతవరకు అయితే నెక్స్ట్ ప్యాన్ అయితే పెట్టేసుకున్నాం అదే స్టవ్ మీద.
సో అలాగే సిమ్ లో పెట్టుకొని అయితే సో ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టుకున్నాం కదా. సో ప్యాన్ లైట్ గా వేడైన తర్వాత మనం షుగర్ అనేది యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు ప్యాన్ అనేది కొంచెం వేద్దాం. సో ఇప్పుడు ప్యాన్ అయితే వేడైపోయింది. అందులో మనకు స్వీట్ ఎంత కావాలో అంత తగినంత అయితే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాం. సో పిల్లలు ఉన్నారు కదా, షుగర్ అంత అవసరం లేదు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం పాకంకి సరిపోయేటన్ని. సో మరి ఓవర్ అవసరం లేదు, లైట్ గా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే ఇలా కొద్దిగా అంతసేపు కలుపుకుందాం అంతే. సో ఇదైతే మనకి రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఇదైతే మనకి షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఎంత మంచిగా వచ్చిందో. ఇలా ఉండాలి పాకం లాగా, మస్తు ఉంటది. సో నేను వేరే గిన్నె తీసుకోకుండా ఇందులోనే బ్రెడ్ ఇదిగా బాగా మిక్స్ చేసిన. ఇప్పుడు ఇదైతే దీంట్లోకి అయితే వేస్తున్నా. ఒకవేళ మనకు గట్టిగా అనిపిస్తే జాలి వడపోసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ మెక్స్ అయిపోయింది. జస్ట్ ఏం కలపాల్సిన అవసరం లేదు. ఈ గిన్నె తీసుకొని మనం ఇగో సిమ్లో పెట్టుకొని మనం ఇలా పెట్టేసుకోవచ్చు. రెడీ ఉంది. సో మనం ఒక 20 మినిట్స్ మనం ఇలా సిమ్ లో పెట్టేసి ఇలా వదిలేస్తే, సో మనం నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన మంచిగా వస్తుందని చెప్పి, మళ్ళీ ఎలా వస్తుంది అనేది వెయిట్ చేద్దాం 20 మినిట్స్. సో ఈ 20 మినిట్స్ తర్వాత స్వీట్ అనేది ఎలా వస్తుంది అనేది నవ్వుతుంది, ఎందుకంటే ఏదో అనుకుంటే ఏదో అయింది. సో 20 మినిట్స్ 30 మినిట్స్ పెట్టినా, కాకపోతే కొంచెం లూజ్ గా చేసినట్టున్నా, అంటే గట్టిగా అయింది. మమ్మీని ఓవర్ గట్టిగా ఎట్లంటే చీజ్ ఉంది. సో ఇప్పుడైతే ఫస్ట్ మా వర్షి టేస్ట్ చేస్తాడు. సో ఇప్పుడైతే ఓకే. సో ఇప్పుడైతే ఫస్ట్ మా వర్షి అయితే టేస్ట్ అరే ఇది ఏమన్నా గబ్బారా, మంచిగా స్వీట్ రా ఇది బ్రెడ్. అరే దారుణం చేయకరా కొంచెం బాగు. అరే నువ్వు మరి అంత ఓవర్ ఏకరా, ఏదో నా వంటలు బాగాలేనట్లు. అరే మంచి కూర్చోరా, ఎక్కువద్దు మంచి నీకురా ఒకసారి అయితే పారిపోయిండు. సో ఆర్బిక్ అయితే తిన్నదో చూద్దాం, తీసుకున్నాను జస్ట్ టేస్ట్ అంతే. తింటా నేను ఇందులో ఫస్ట్ నిజంగా బాగుంది, లేకపోతే నిజంగా బాగుంది, కాకపోతే షేప్ ఒకటి రాలేదు. నిజంగా బాగుంది, చాలా బాగుంది.